ఈసారి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి చాలామందికి. నేను ఆప్షన్ లేదు. ముందుగా 2021లో నేను ఎప్పుడో ఐడియా చెప్పాను తేజుకి. అక్కడ నుంచి ట్రావెల్ అవుతున్నాం. 2025 September 12th ఫిల్మ్ కేమ్ అవుట్. 4 years ఐ థింక్, ఐ రిమెంబర్. థ్యాంక్ యూ తేజు. 4 years ఇస్ నాట్ సింపుల్. ఐ నో హౌ మచ్ ఇట్ ఇస్, ఎస్పెషలీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నెక్స్ట్ సార్, విశ్వ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక టాక్సిక్ అట్మాస్ఫియర్లో నా గురించి ఎంత నెగిటివ్ ఉన్నా కూడా మీరు సినిమా ట్రస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ ఎ లాట్. ఐఎమ్ టెలింగ్ ఇట్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనోజ్ అన్న, మ్యాజిక్ అన్నా మీరు వెన్ యూర్ పర్ఫార్మింగ్. ఐ జస్ట్ హ్యాపీ టు ఎక్స్పీరియన్స్ షూటింగ్ విత్ యూ. అండ్ ఈ సినిమాకి స్పెషలీ రైటింగ్ వాజ్ వెరీ లాంగ్ టైమ్ ప్రాసెస్. మణి గారు నాతో 3 years ఉన్నారు. ఏవైతే హైస్ ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా రైటింగ్ నుంచి వచ్చినవే. మణి బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సభాముఖంగా థ్యాంక్ యూ వెరీ మచ్. హరి బ్రో సార్, మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నిసార్లు చాలు బాగుంది అన్నా కూడా చేస్తూనే ఉన్నాడు ఆయన. సో ఇంత జీల్, ఇంత ప్యాషన్తో ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా విఎఫ్ఎక్స్కి సంబంధించి చాలామంది చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో రామ్జీ గారు ఉన్నారు ఎక్కడున్నారు సార్? రామ్జీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు షూటింగ్లో ఉండి ఆయన ప్రతి నిమిషం న్యాచురల్గా సినిమా తీసుకురావడానికి ఈ వాజ్ ఆల్వేస్ దేర్. ద సేమ్ టైం సంపాతి బర్డ్ని క్రియేట్ చేసినప్పుడు, ఆ క్రియేచర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మొత్తం ఫుల్ టైం ఉన్న సృజన్ గారికి, ఆ క్రియేచర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఫైనల్ స్టేజ్లో మా ఫ్రెండ్ ముత్తుకి, జగన్ గారికి వెరీ వెరీ హార్టీ థ్యాంక్స్. లేకపోతే అది అవ్వదు, ఐ నో. అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ PMF VFX అండ్ DD ఫర్ ఆల్ దట్ గ్రేట్ వర్క్ దట్ హస్ బీన్ పుట్ ఇన్ టు ద VFX. సో ఈ సినిమాకి సౌండ్ స్పెషలీ ఐ వుడ్ వాంట్ మెన్షన్ రఘు అన్న, బికాజ్ ఆ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఆయన, మా మిక్సింగ్ ఇంజనీర్ రాధాకృష్ణ గారికి, జీవన్ గారికి, వాళ్ళ పక్కనే ఉండి పగలు రాత్రి పనిచేసిన మా కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి సినిమాకి ఎప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, కెమెరా డిపార్ట్మెంట్కి పేరున థ్యాంక్స్. సో దే ఆల్వేస్ బీన్ దేర్ విత్ మీ. మా అనిల్కి స్పెషల్ థ్యాంక్స్. సుజిత్ గారికి ఫర్ ఆల్ ద టైమ్ యూ పుట్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ రమణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను సారీ, జగపత్ బాబు గారికి, జయరామ్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి నేను ఫర్ కమింగ్ ఇన్ అండ్ డూయింగ్ దిస్ ఫిలిం. అలాగే శ్రియా గారికి, బికాజ్ ఈ పాత్రని చాలా ఒక డిగ్నిటీతో ప్లే చేశారు ఆవిడ. స్పెషల్గా ఇంకొక మంచి గురించి చెప్పాలి, రానా గారికి. రానా గారు అడగగానే చేశారు. ఐ హ్యావ్ స్పెషల్ స్పేస్ ఫర్ రానా గారు, బికాజ్ ఈజ్ ఆల్వేస్ బీన్ క్రియేటివ్ అండ్ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు ఆయన. సో రానా గారికి స్పెషల్గా ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే సారీ, ఖచ్చితంగా నేను రీకూప్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అసలు ఒకవైపు జగపతి బాబు గారు, ఒకవైపు శ్రియా గారు ఉన్న ఒకే ఫ్రేమ్లో, ఒకే సీన్లో నెయిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సూపర్ పర్ఫార్మెన్స్. ఎస్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఓవర్ టు యూ. హలో అందరికీ, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది 2 రోజుల నుంచి. అసలు అంటే మీరు ఆపర్చునిటీ ఇచ్చారు, సరిగా వాడుకున్నాను దానికి పేరెంట్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, చూసిన వాళ్ళందరి నుంచి ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే మీరే సార్ కారణం. అసలు ఆ సెట్లో కానీ నుంచోబెట్టి ఇది ఇలా చేద్దాం ప్రతిదానికి ఇంత టైం ఇచ్చి, క్లారిటీ ఇచ్చి, మీరు అది చాలా చాలా అంటే ఇంపార్టెంట్ సార్. ఒక యాక్టర్కి అది ఇవ్వడానికి అంత క్లారిటీ ఇచ్చి, అంత టైం ఇచ్చి, మీకు ఏం కావాలో కరెక్ట్గా చెప్పి మీరు చేపించుకోవడం అనేది చేసేటప్పుడు నాకు కూడా అబ్బా కార్తిక్ సార్ ఏంటి ఇంత ఇదిగా ఉన్నారు, టీం అంతా అసలు అదో వైబ్ ఉన్నట్టు, మనం ఏదో పీకుతున్నాం, గట్టిగా కొడుతున్నాం అన్న సెన్స్లో ఉండేది. సెట్ అంతా మంచి వైబ్ ఉండేది అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు ఆపర్చునిటీకి. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తేజ అన్న, యూఆర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ అన్న. మీ జర్నీ కానీ ఇదంతా మాలాంటి వాళ్ళకి చాలా మంచి ఇన్స్పిరేషను. థ్యాంక్ యూ సో మచ్. తేజ అన్న కానీ, మనోజ్ అన్న కానీ, కార్తిక్ సార్ కానీ, అసలు మీ అందరికీ నా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి నాకే అంత లేదన్న. అసలు మనీ సార్ సెట్లు చేసినప్పటి నుంచి మీరు అసలు బాగా చేసావు తమ్ముడు, ఇదంతా అన్నం కానీ చాలా చాలా హ్యాపీగా ఉందని అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.
చాలా అదే అండి, సినిమా చూడండి అందరితో ఫ్యామిలీతో కలిసి. ఇప్పుడు వీకెండ్ కూడా వచ్చింది, దుమ్ము రేపేయాలి, అసలు ఇంకా పవర్ చూపేయాలి మన టీఎఫ్ఐ యువత పవర్. సినిమాకి వెళ్ళండి, ఖచ్చితంగా నచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ బయటకు వస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. కాదు అవి ఏంటి ఆ తంత్ర మంత్రాలు ఏవో బాగా చదివేసినట్టున్నావు కదా సినిమాలో, ఒక్కసారి అది మాకు కావాలి. ఓకే, ఆ? పట్టుకోవాలా, డైలాగ్కి కావాలి కదా, పట్టుకుంటా, నో ప్రాబ్లం. విడంబ ప్రరూఢ ఆగత. అమ్మ బాబోయ్, ఇలా ఇలా మిరాకిల్ చేసే మ్యాజిక్లు చేసే మొత్తానికి సినిమా కూడా బ్లాక్. Hello everyone, Andariki Namaskaram. I still can't settle in the feeling of the movie has released and it is being loved by the audience so much. I still feel it settling in. I still feel I'm getting to know about it. And I'm so happy. And now again seeing the response video right now, I was little emotional while sitting there because we've been working hard for such a long time and finally it is out. And firstly, I want to thank you to our producer, Vishwa Prasad Garu and Kriti Garu for being such a strong pillars. You always need a very strong base to stand on it and build a vision, and you were particularly that. I want to thank our director, Karthik Garu. Thank you so much for giving me Vibha, for trusting me with Vibha. And this is a very special character, it's always going to be staying in my heart. I want to thank and also appreciate Manoj Anna. You did a fantastic job. You were amazing at Black Sword. As intense, as scary you look on screen, you are the opposite in real life. So sweet, so humble. And Teja just left, but I would like to talk about my co-actor Teja. He's very dedicated. I've seen him hard work. I've seen him sweat, blood, tears, everything. I want to thank the whole production, all our managers, Ramanna, Sujit, who've been working very hard and very rigorously. I want to say, Hari, you did a fantastic job. Whenever I meet you, I always tell you that you have done just an amazing job. My heart is so full with all the love and response we have been getting for this, for my role, Vibha. Mani, thank you so much for dealing with my Telugu on set, to teaching me Telugu, for the dialogues and everything, for being such a support system. Karthik, you were amazing as the little black sword. You did a fantastic job. Thank you to my team, my Purple Thoughts team, Swati, Akansha, Akshay, for being such a support system. I want to thank to my parents. I wouldn't be here without them. Thank you to the whole team, the cast, crew, technicians, all the ADs who've been there, who've been my family from the last 3 years. Thank you so much. Thank you all. Thank you to the media for being also so nice to us. Thank you. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ విభా. సారీ, మాకు అదే వచ్చేస్తుంది.